సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎవరండి? నేను చెన్నై నుంచి బ్రదర్ పాల్ మాట్లాడుతున్నాను. ఓకే మీ లైవ్స్ అన్ని చూస్తుంటాను సార్ నేను. ఓకే బ్రదర్. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. అది ఆయన దేవరాజు అని చెప్పేసి అవునండి చెప్తున్నారు కదా, ఆయన యొక్క గురించి చెప్తున్నారు కదా, వింటున్నాను. నేను కూడా ఒక హైందవ కుటుంబం నుంచి ప్రభులోకి వచ్చాను అనమాట. ఓకే. నా పేరు వెంకటేశ్వర్లు. మాది ఆంధ్రాలో బాపట్ల. ఓకే. బాపట్ల నుంచి దాదాపు ఇప్పుడు చెన్నైకి 38 years అవుతుంది వచ్చి. 38 సంవత్సరాలు అవుతుంది. నేను డిగ్రీ ముగించుకునేసరికి నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అందువల్ల ఆయన బాపట్ల నుంచి డిఫెన్స్ కాబట్టి ఇక్కడ చెన్నైకి ట్రాన్స్ఫర్లో వచ్చామన్నమాట. ఓకే. ట్రాన్స్ఫర్లో అప్పటికి అప్ టు డిగ్రీ వరకు మేము హిందువులమే. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఇక్కడ నాన్నగారితో పాటు ఇక్కడ చెన్నైకి వచ్చేసాము. ఇక్కడ మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాను. ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు నేను ప్రభువులోనికి రావడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఎలా అండి? నేను చిన్న వయసు నుంచి హిందువులం కాబట్టి వేద మంత్రాలు ఇవన్నీ చదువుతూ తర్వాత రామాయణ, మహాభారతం, భగవద్గీత, తర్వాత పురాణాలు వీటిల్లో నాకు మంచి పట్టు ఉంది. తర్వాత నాకు టైం దొరికినప్పుడల్లా నేను లైబ్రరీకి, యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి కూర్చొని ఈ పురాణాలు ఎక్కువ చదువుతూ ఉంటాను అనమాట. ఓకే. వేదాలు యూనివర్సిటీ లైబ్రరీస్ లో అవి కూడా ఉంటాయండి? నేను తీసుకున్నది తెలుగు లిటరేచర్ చదువుకున్నాను ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు, డిగ్రీ బిఏ. ఓకే. మెడ్రాస్ యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్ ఉంది. 89లో నేను ఇక్కడికి వచ్చాము. 89లో నేను ఎంఏలో జాయిన్ అయ్యాను అనమాట. మెడ్రాస్ యూనివర్సిటీలో తెలుగు ఉంది, తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ఎంఫిల్ కూడా చేశాను. ఎంఫిల్ వచ్చేసి గుర్రం జాషువా గారి రచనల మీద ఎంఫిల్ తీసేసి రాశాను అనమాట. ఎనివే సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు ప్రభువుని తెలుసుకోవటానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఎలాగంటే నేను ఒక శ్లోకం చదివానండి. సామవేదంలో ఒక శ్లోకం చదివాను. అంటే సాంస్క్రిట్, ఎంఏలో సెకండ్ ఇయర్ కూడా నాకు సాంస్క్రిట్ కూడా సబ్జెక్ట్ ఉంది. దానికి ముందే చిన్న వయసు నుంచి సాంస్క్రిట్ లో నాకు కొంచెం పట్టు ఉంది. నాకు నేను ఇంటర్ చదువుకునేటప్పుడే నా కాలేజీలో లెక్చరర్ నాకు మంచి సాంస్క్రిట్ నేర్పించాడు. అతను ఎందుకు నేర్పించాడంటే అతను అనుకున్నాడు నా క్యాస్ట్ కుర్రాడు అని అతను అనుకున్నాడు. అని అంటే మీరు బ్రాహ్మణులా బ్రదర్? లేదు, నేను బ్రాహ్మణ్ కాదు. అతను ఎందుకంటే అతను నాయుడు, కాలేజీ లెక్చరర్ నాయుడు. మేమేం చేసామంటే బాపట్లో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఆయన దగ్గర చదువుకునేటప్పుడు ఆయన మాకు తెలుగు టీచర్ అనమాట, తెలుగు లెక్చరర్. ఆయన్ని బాపట్లో ఉన్నట్టు బ్రాహ్మణులందరి దగ్గరికి వెళ్ళి ఈయన యొక్క టాలెంట్ మంచి సాంస్క్రిట్ స్కాలర్ ఈయన, ఆయన పేరు సాంబశివరావు గారు. ఇప్పుడు అందువల్ల ఈయన్ని ఎవరు సరిగ్గా గుర్తించట్లేదు కాబట్టి బ్రాహ్మణులే అన్నిట్లో ముందుంటున్నారు కాబట్టి ఈయన నాయుడు కదా, నాయుడైనా సరే నేను క్యాస్ట్ అని చూడలేదు కానీ మంచి స్కాలర్, సాంస్క్రిట్ స్కాలర్, ఈయన ఎవరు గుర్తించట్లేదు. అంటే బ్రాహ్మణులకి వచ్చి అనుకుంటున్న సాంస్క్రిట్ ఈయనకు కూడా వచ్చేసరికి మీరు ఆయన టాలెంట్ ను గుర్తించారు. నేను గుర్తించాను. తర్వాత బ్రాహ్మణులు కూడా ఈయన ముందు సరిపోరు. ఓకే. అది నేను కళ్ళారా చూశాను. దాన్ని బట్టి బాపట్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరి దగ్గరికి వెళ్ళి ఈయన గురించి చెప్పి, మా లెక్చరర్ గారి గురించి చెప్పి డబ్బులు వసూలు చేసి ఆయనకి బాపట్లలో పెద్ద దేవాలయం ఉంది, భావనారాయణ స్వామి దేవాలయం అని, 11వ శతాబ్దంలో కట్టినటువంటి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో బ్రాహ్మణుల చేత మేము కాలేజీ కుర్రాళ్ళు అందరం కలిసి నా యొక్క ఆధ్వర్యంలో బ్రాహ్మణులందరి చేత ఈయనకి సన్మానం చేయించాం. ఓకే. అప్పుడు మంచి సాంస్క్రిట్ బాగా సొంతగా సాంస్క్రిట్ శ్లోకాలు కూడా ఆయన చెప్పాడు. ఓన్ గా చెప్పగలడు, పద్యాలు చెప్పగలడు. అలా అంత మంచి స్కాలర్ అన్నమాట.
అప్పుడు ఆయన్ని అలాగ చేసేసరికి ఆయన నా మీద మంచి అభిప్రాయం ఉండిందన్నమాట. ఇతను వెంకటేశ్వర్లు ఇంత ప్రయాసపడి చేశాడు, ఇంత సన్మానం చేయించాడు, ఎవరు నన్ను గుర్తించలేదు, కానీ ఈ నా స్టూడెంట్ గుర్తించాడు అని చెప్పి భావనారాయణ స్వామి ఆలయంలో నాకు సన్మానం చేయించాడు, బ్రాహ్మణుల చేత చేయించాడు అని చెప్పి ఆయనకు ఒక మంచి అభిప్రాయం నా మీద ఉండిందన్నమాట. అప్పుడు నాకు తన ఇంటికి పిలిపించుకుని ప్రతి లీవ్ రోజు ఇంటికి రమ్మని ఇవ్వడం అంట. ఇంటికి రమ్మంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేసి అప్పుడు నాకు సాంస్క్రిట్ బాగా నేర్పించాడండి. సాంస్క్రిట్ నేర్పించి నాకు సాంస్క్రిట్ కొంచెం మంచి పట్టు ఉంది. తర్వాత మీకు సాంస్క్రిట్ మీద పట్టు ఉంది ఎలా అంటే ఇప్పుడు ఇంత చెప్పారు. అది తర్వాత ఇంకా నేను సామవేదంలో ఒక శ్లోకం చదివానండి. చేసేటప్పుడు ఎంఏ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు, ఎంఏ సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడు ఆ శ్లోకం నన్ను తాకింది. ఏంటంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ శ్లోకం చదివినప్పుడు నాకు ఒక్క నిమిషం దాని మీద కన్నుపడిందన్నమాట. ఏంటంటే మరి మన పాపముల కొరకు మనం అనేక తీర్థయాత్రలకు వెళ్ళాము, తర్వాత తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుని పాపనాశనంలో మునిగి పాపాలు పోగొట్టుకున్నాము అని పెద్దలు చెప్పారు. మనం ఆ యొక్క ఆచారాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ ఇక్కడ శ్లోకం వచ్చి హైందవ వేదాల్లో ఉన్నటువంటి శ్లోకం ఏ విధంగా చెబుతుంది, పాపానికి పరిహారం రక్త ప్రోక్షణమే అంటున్నాడు. మరి ఇవి నీళ్ళలో మునిగి పాపాలు పోగొట్టుకున్నాం. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి వెళ్ళి, బాపట్ల సముద్రం దగ్గర సముద్ర స్నానానికి వెళ్ళి సముద్రంలో మునిగితే పాపాలని పోతాయని ఇంతవరకు నమ్మాము. మరి ఈ శ్లోకాన్ని ఎవరు నెరవేర్చాడు అని దాంట్లో ఏంటంటే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియగం. ఆ రక్తము తద్రక్తం అంటే ఆ రక్తం ఎవరిదంటే పరమాత్ముడే తన సొంత రక్తాన్ని చిందించాలి తప్ప, ఆయన చిందించిన రక్తం తప్ప ఇంకే రక్తం ద్వారా కూడా పాప క్షమాపణ లేదు, పాప పరిహారం లేదని చెప్పి క్లియర్ గా రాయబడింది. అప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. అయితే అంతవరకు నేనేం చేశానంటే మరి ఇప్పుడు రక్తం చిందించాలి కదా, ఇప్పుడు మనం నమ్మినటువంటి దేవుళ్ళు ఎవరైనా రక్తం చిందించాలని ఇక పరిశీలన చేయటం ప్రారంభించండి. ఒక గ్రంథాన్ని పరిశీలన చేసిన తర్వాత ఎక్కడ నాకు దొరకలేదు. రామాయణం సాంస్క్రిట్ రామాయణం చదివితే దాంట్లో రాముడు చెప్పుకుంటున్నాడు, పూర్వం మాయానూనం అభిప్సితాని పాపాని కర్మణ్య అకృతకృత తత్ర మధ్యాపతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విషామి అని ఒక శ్లోకం చదివాను. అది పూర్వం నేను అనేకమైన పాపములు చేసి ఆ పాపం యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో అనుభవించడానికి మరలా ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు రాముడు. వాల్మీకి రాముడి చేత చెప్పించాడు. అవును, అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది అన్నమాట. ఆలోచింపజేసిన తర్వాత ఇక్కడికి భగవద్గీతకు వస్తే భగవద్గీతలో వచ్చేసి కృష్ణుడు అంటున్నాడు, పరిత్రాణాయ సాధునా వినాశాయ చతుష్కృతి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నాడు. అంటే మంచివారిని రక్షించడానికి, చెడ్డవారిని నేను సంహరించడానికి యుగాలు నేను అవతరిస్తానంట. ఇప్పుడు మంచివారు ఎవరున్నారు భూమి మీద? అందరం పాపులే కదా, అందరం పాపం చేసే కదా. మనం ఆ పాపాన్ని పోగొట్టుకుంటాం, నదులకి వెళ్ళి మునవటం, తర్వాత ఏదేదో చేస్తున్నాం కదా, తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటున్నాం, తర్వాత పాపాలు పోతాయని కదా. మరి అందరం పాపులం కదా, మరి అందరం పాపులం అయినప్పుడు మరి మంచివారు ఎవరున్నారు? మరి మంచివారి కోసం వస్తానంటున్నాడు ఈయన. నేను నాకు కొంచెం ఆలోచన చేశాను. సరే, అలా కాదు బ్రదర్, ఇక్కడ నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు వాళ్ళందరూ మేమేం పాపం చేశాము, మేమేం పాపులం కాదు అని అంటున్నారు. అంటే ఈ రోజు సోకాల్డ్ హిందూ పండితులతో సహా లేదా ఈ హిందూ ముసుగేసుకునే మతోన్మాదులతో సహా అలా మాట్లాడుతున్నారు బ్రదర్. దీనికి మీ సమాధానం? పుట్టిన ప్రతి వాడు పాపేనండి. అంటే అది బైబిల్ బట్టి చెప్తున్నారా లేక హిందూ గ్రంథాలను బట్ట? అకార్డింగ్ టు బైబిల్ కాదు. అంటే బైబిల్ చెబుతుంది పుట్టిన ప్రతివాడు పాపి అని చెబుతుంది. కానీ ఈ యొక్క రామానుజర శాస్త్రిని మీరు వినుంటారు పేరు. అవునండి, విన్నాను. ఆయన ఏమన్నా అంటే జన్మనా జాయతే శూద్ర, అంటే జన్మించిన ప్రతివాడు శూద్రుడే. తర్వాత బ్రహ్మ జ్ఞానానంత బ్రాహ్మణ, బ్రహ్మ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అక్కడ బ్రాహ్మణుడు. అంటే బ్రహ్మ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం, నా 3 తలకాయలు ఉండే బ్రహ్మ కాదు. కాబట్టి
పాపము అంటే మనిషి చేసిన కర్మకాండలు, మనిషి చేసిన పనులు. అందుకే కదా మనం పాపం చేసాం, ధర్మం చేస్తే ఆ పుణ్యం వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు కదా. అవునండి. అంటే ఇప్పుడు నేను అడిగింది ఒక్కసారి మనకు చిన్న క్లారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పాపం చేసి పాపలు అవుతున్నారే తప్ప పుట్టుకతో ఎవరు పాపులు కారు అన్నది వాళ్ళ భావన. వాళ్ళ భావనైనా కూడా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం వాళ్ళు మనసే. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు మనం గ్రహిస్తున్నాం కొంతవరకు. మనం వచ్చేసి ఒక చెడ్డ పని చేసినప్పుడు, ఒక అబద్ధం ఆడినప్పుడు ఇది పాపం అని చెప్పి మనకు తెలిసినా కూడా ఇది పాపం కాదు అనుకుంటున్నాం హిందువులు ఉన్నప్పుడు. అదే కదా, అదే పాపం అని తెలిసి కూడా ఇది పాపం కాదు. అంటే ఒక మనిషి పాపం చేయగలుగుతున్నాడు అంటే అతనిలో ఆ స్వభావం లేదా ఆ లక్షణం స్వభావ సిద్ధంగా ఉందన్న సంగతి వీళ్ళు గ్రహించట్లేదు. అది నేను గ్రహించాను. తర్వాత అన్ని నేను తిరిగేశానండి, అన్ని గ్రంథాలు తిరిగేస్తే నాకు దొరికింది ఏంటంటే ఋగ్వేదంలో ఒక శ్లోకం చదివాను. అది ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచ్చత్ బలి. ప్రజాపతి అనేటువంటి వాడు, ప్రజాపతి అంటే ప్రజలను పరిపాలించేవాడు అంటే దేవుడు. ప్రజాపతి అంటే దేవుడు అని కూడా అర్థం వస్తుంది. ప్రజాపతి అంటే బ్రహ్మ పుట్టినటువంటి కుమారులు కూడా ప్రజాపతులు అంటారు. కాబట్టి ప్రజాపతి దేవేభ్యం అంటే ప్రజాపతి అనేటువంటి వ్యక్తి దేవుడై ఉండాలి. ఆ ప్రజాపతి తన ఆత్మను యజ్ఞ రూపంలో బలి చెల్లిస్తేనే, ఆ దాని ద్వారా అతని యొక్క ఆత్మను అర్పిస్తేనే దాని ద్వారా మనకు రక్షణ దొరుకుతుందని ఆ యొక్క శ్లోకం యొక్క భావం అనమాట. శ్లోకం మరొకసారి గుర్తు చేయరు. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచ్చత్ బలి, అది ఆ శ్లోకం అనమాట. తర్వాత మరలా మా నాన్నగారు చెప్పేవారు ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం మంచి పనులు చేయాలి. మనం మంచి పనులు చేస్తే మనకి పుణ్యం దొరుకుతుంది. మనం పాపం చేయకూడదు, అంటే దుష్టమైన కార్యాలు చేయకూడదు. దాని ద్వారా మనకు మోక్షం దొరుకుతుంది. మోక్షంలో వచ్చి రంభా ఊర్వశి మేనక ఉంటారు అని చెప్పి చిన్నప్పుడు చెప్పాడు మా నాన్నగారు. సరే, దానికి నేను ఒక శ్లోకం చదివాను. నా పుణ్యం దాన ధర్మచ్చ న కర్మచ్చ పుణ్యం భవేత్, నా పుణ్యం ప్రాణధానచ్చ జగత్ పుణ్యం నాస్తి. అంటే నా పుణ్యం, నా అంటే లేదు, పుణ్యం లేదు. దేని ద్వారా పుణ్యం లేదంటే నా పుణ్యం దాన ధర్మచ్చ న కర్మచ్చ పుణ్యం భవేత్. అంటే నీ యొక్క దాన ధర్మాల ద్వారా గాని, నీ యొక్క మంచి పనుల ద్వారా చేసేటువంటి ఏ పని ద్వారా కూడా నీకు పుణ్యమే లేదు అంటున్నాడు, అకార్డింగ్ టు ఆ యొక్క శ్లోకం బట్టి. మరి పుణ్యం ఎప్పుడు ఎట్లా వస్తుంది? మరి ఎవరికైనా మంచి దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది అంటున్నాడు. రక్తదానం చేస్తే, వస్త్రదానం చేస్తే, అన్నదానం చేస్తే పుణ్యాలు వస్తాయి ఇదే అని చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ ఏ దానం చేసినా కూడా పుణ్యం లేదు అంటున్నాడు. మరి కింద అంటున్నాడు నా పుణ్యం ప్రాణధానచ్చ జగత్ పుణ్యం నాస్తి. అంటే ప్రాణాన్ని దానంగా ఎవరైతే ఇస్తారో ఆయన ద్వారా తప్ప పుణ్యమే రాదు, పుణ్యమే లేదు. లోక కళ్యాణం కొరకు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా ప్రాణాన్ని దానంగా ఇవ్వలేదు అని తేలిపోయింది. నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు అంటే ఆ శ్లోకాలను బట్టి ఆ గ్రంథాల్లో చెప్పబడిన ఏ దేవుడికి ఈ పరిస్థితి లేదు, ఇది కేవలం యేసుక్రీస్తుకే ఉందన్న సంగతి మీకు అర్థమైంది. ఎందుకంటే అంటే మీరు ఆ శ్లోకం చదవగానే ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని మీరు అందులో వెతికారా బ్రదరు? వెతికాను కదా చెప్తుంది. ప్రతిదీ నేను పరిశీలన చేశాను. పరిశీలన చేసి ఒక్కొక్క పురాణంలో ఏముంది, ఒక్కొక్క పురాణంలో ఏమేమి అని లైబ్రరీ టైం దొరికినప్పుడు లైబ్రరీకి వెళ్ళేసి వెతికేవాడిని అన్నమాట. అప్పుడు ఒకసారి మా లెక్చర్, మా రీడర్ అంటే యూనివర్సిటీలో రీడర్స్ అంటారు కదా, అవును, రీడర్ వచ్చి ఏంటి వెంకటేశ్వర్లు ఇక్కడ ఏది లైబ్రరీలో కూర్చొని చదువుతున్నావు, బయట ఎదురుగా మెరీనా బీచ్ ఉంది, మంచి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఈ వయసులో, నేను లైబ్రరీలో కూర్చొని ఏం చదువుతున్నావు అంటే పురాణాలు చదువుతున్నాను సార్ అన్నాను. ఏమయ్యా నీకు పురాణాలు చదివేటువంటి టైం అయ్యి వయసు నీకు ఇది అని అన్నాడు నన్ను. సరే, ఎనివే నాకు పుస్తకాలు చదివి అలవాటు అన్నమాట. పురాణాలు తర్వాత వేదాలు కూర్చొని చదువుతూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా. అలాగా నేను అప్పుడు నేను ఈ శ్లోకాలు చదివాను కదా, ఈ యొక్క భావాల అర్థాలు ఎవరిలో నెరవేర్చబడ్డాయి అనేది నాకు ఒక క్వశ్చన్ వేసుకున్నాను నేను. ఇవి ఎవరిలో నెరవేర్చబడ్డాయి? ఇప్పుడు రాసి పెట్టారు, ఏదో వేద పండితులు వ్యాసుడు అంతా రాసి పెట్టారు, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం అవసరం అని రాసి పెట్టారు. ఈ శ్లోకం ఏ దేవునిలో నెరవేర్చబడింది అనేది నా క్వశ్చన్.
దాన్ని బట్టి నేను తిరిగేస్తాను, అన్ని పుస్తకాలు తిరిగేస్తాను అనమాట. ఎక్కడ నాకు కనిపించలేదు. కనిపించకపోయేసరికి అప్పుడు ఎవరు దేవుడు అని చెప్పి నేను నిజమైన దేవుడు ఎవరు అని వెతుకులాడేటువంటి సమయంలో నాకు దేవుడు వెంటనే ఒక మంచి జ్ఞాపకాన్ని ఆ సమయానికి తీసుకొచ్చాడు. నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సుబ్బారావు అని, నా క్లాస్మేట్. 7th క్లాస్ ఫ్రెండ్. 7th క్లాస్ ఫ్రెండ్. ఓకే. వాడు ఒక రోజు ఏం చేశాడంటే, వాడు హిందూ కన్వర్టెడ్, వాడు కూడా హిందూ కన్వర్టెడే. ఓకే. వాడు హిందూ కన్వర్టెడ్ అయితే వాడు నన్ను బ్రతిమలాడాడు, రారా చర్చికి రారా అంటే. ఎందుకంటే మా ఇంటి వెనక చర్చి. అంటే ఎప్పుడండి అది? 7th క్లాస్ లోనా లేక ఎదిగిన తర్వాత? 7th క్లాస్లోనే. ఏంటి అంత చిన్న వయసులో? అంత చిన్న వయసులోనే. అప్పుడు రమ్మంటే నేనేమంటే, రే మేము హిందువులు రా, మేము ఎందుకు వస్తాం మీ చర్చికి అంటే, నేను కూడా అప్పటికి వాళ్ళు మారిపోయారు, అంత తల్లిదండ్రులు మారారు. వాళ్ళ తల్లిదండ్రులు మారారు, వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారన్నమాట, యాదవులు వాళ్ళు. ఓకే. అయితే రమ్మని చెప్తే నేనేమన్నా అంటే, లేదు సుబ్బారావు, నేను హిందువుడిని కదా, నేను రాను, నువ్వు లేదంటే ఒక ఇది పెట్టుకుందాం, నాతో పాటు సినిమాకి రా, అప్పుడు నేను చర్చికి వస్తాను అన్నాను. అంటే వాడు అన్నాడు, సినిమా అంటే మేము చూడరా, మేము సినిమాలు చూడకూడదు అని చెప్తే, సరే వాడు చాలా బ్రతిలాడాడు. ఆ బ్రతిలాడితే సరే వీడి కోసమైనా వెళ్దామని చెప్పి వస్తానని చెప్పి ఆ రోజు ఆదివారం ఉదయం లేచి శుభ్రంగా తలస్నానం చేసి. ఈ సంభాషణ అంతా ఎప్పుడు బ్రదరు? అంత చిన్న వయసులోనా? అవును, 7th క్లాస్లోనే. అప్పుడు సినిమాలు కూడా మీరు అప్పుడు ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. కాబట్టి అప్పుడు ఉదయం లేసి స్నానం చేసి తలస్నానం చేసి కొబ్బరికాయ తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుళ్ళు కొట్టి ప్రదక్షిణ చేసి నామం పెట్టుకుని ఆ నామంతో చర్చికి కూర్చున్నాం వాడితో పాటు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటి అంటే, మేము చర్చికి పక్కనే కాబట్టి అందరికి తెలుసు, నా పేరు కూడా తెలుసు. ఏంటి వెంకటేశ్వర్లు, ఏంటి చర్చికి వచ్చావు, మంచిదే, కానీ నామం పెట్టుకొచ్చావంటే నేను పౌరుషంగా ఇది మా దేవుని యొక్క నామం అని చెప్పి పౌరుషంగా చెప్పాను. అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చి, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు అని చెప్పి నేను బయటకు వచ్చేసాను కోపంతో. ఏంటి అప్పుడు అంత చిన్న వయసులో ఉందండి? 7th క్లాస్ లో జరిగింది ఇన్సిడెంట్. తర్వాత కోపంతో బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన వెంటనే వీడు నా వెనక వచ్చేసి, ఏంట్రా ఎందుకు వచ్చేసి లేచి వచ్చావంటే, ఏంద్రా మీకు మీ పక్కన వచ్చి కూర్చుని ఏదో నువ్వు రమ్మంటే వచ్చాను, వీళ్ళేమి ఇట్లా అన్న, దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఇంక తప్ప ఎవరు, అప్పుడు మా దేవుళ్ళు అంత దేవుళ్ళు కాదని చెప్పి కోపంతో మాట్లాడాను. అప్పుడు వాడు నాకు సువార్త చెప్పాడండి. యేసుప్రభు ఒక్కడేరా దేవుడు, ఆయనే తన సొంత రక్తాన్ని చిందించాడంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ నేను అన్నాను, ఏంట్రా మీ దేవుడు వచ్చేసి ఏదో, అప్పుడు సిలువ అని కూడా నాకు తెలీదు, 2 చెక్కలు 2 కొయ్యల మీద మేకులు కొట్టారు, ఆయనేం దేవుడు, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడరా అని నేను, అదే మా దేవుడు అయితే, కృష్ణుడు అయితే విష్ణు చక్రం వదులుతాడు, అది వదులుతాడు, ఇది వదులుతాడు, నేను గొప్పగా చెప్పుకున్నాను. అప్పుడు ఇంత చిన్న వయసులోనే అంత అవగాహన ఉందండి అవతల వ్యక్తికి మీకు కూడా? అవునవునవును. ఎందుకంటే ప్రతి శ్రీరామనవమి వస్తే మా ఇంట్లో మేము నవమం చేసేవాళ్ళం అన్నమాట. ఓకే. శ్రీరామనవమి అంతా పానకం వడపప్పు అంతా చేసి మేమే తయారు చేసి మేము అందరికి పంచి పెట్టేవాళ్ళం, హిందువులు అందరికి. తర్వాత శ్రీరామనవమి 9 రోజులు. 7th క్లాస్ అంటే ఎంత వయసు ఉంటుందండి అప్పుడు? నాకు 7th క్లాస్ అంటే ఒక 13-14 సంవత్సరాలు అంతే. 14 కూడా కాదు, 12 సంవత్సరాలు, 11 13 అంతే. అది ఎందుకంటే నేను ఎక్కువగా చిన్న వయసు నుంచి కూడా నాకు మంచి హిందూ భక్తి ఎక్కువ. ఓకే. ఎవరైనా సరే యేసుప్రభు బొమ్మను పెట్టుకుని అడుక్కోవడానికి, భిక్షం అడుక్కోవడం వస్తే నేను పొమ్మని చెప్పేవాడిని, దగ్గర కూడా రానిచ్చేవాళ్ళం కాదు. అదే విష్ణుమూర్తి బొమ్మ అప్పుడు ఇంటింటికి కూడా ఈ భిక్షాటన చేసే వాళ్ళు వచ్చేవారు, ఉండేవాళ్ళు కదా. అది అప్పుడు మేము ఎవరైనా వస్తే చాలా భయభక్తితో తీసుకెళ్లి ఆ యొక్క బియ్యం కానీ ఏదైనా వేసేవాళ్ళం అన్నమాట. అదేలేండి. అది ఆ భక్తి మాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు చెప్పారు, నేర్పించారు. మా నాన్నగారు కూడా హిందువులేమంట, మా బ్యాక్గ్రౌండ్ మొత్తం హిందువులే. ఇదంతా ఇప్పుడు ఈ పురాణాలు చదివినప్పుడు గుర్తొచ్చిందా అండి? పురాణాలు చదివిన తర్వాత, అంటే పురాణం కాదు, ఈ శ్లోకాలు చదివిన తర్వాత నేను ప్రశ్న వేసుకున్నాను, ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి రాశారు కదా, ఈ శ్లోకం ఎవరిలో నెరవేర్చబడింది? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పి శ్లోకం అయితే రాశారు. కానీ దీన్ని ఎవరు నెరవేర్చారు? మా హిందూ దేవుళ్ళు ఎవరు నెరవేర్చారా? వీళ్ళలో నెరవేర్చబడిందా అనేది నా ప్రశ్న.
అప్పుడు నేను చూస్తే ఎక్కడ నెరవేర్చబడినట్టు నాకు నిర్ధారణ అయింది. అప్పుడు దేవుడు నాకు ఆ PG ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ ఆలోచనలు. అప్పుడు నాకు ఈ ఇన్సిడెంట్ జ్ఞాపకం వచ్చిందన్నమాట. ఏది, వాడు సువార్త చెప్పాడు కదా, నా ఫ్రెండ్ సుబ్బారావు, యేసులో ఒక్కడే తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు అని చెప్పేసి చెప్పాడు కదా, అది దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అప్పుడు నేను అలాగైతే అసలు బైబిల్లో ఏముంది చూద్దాం, బైబిల్లో ఏం రాయబడింది అని చెప్పి నేను బైబిల్ తీసుకొని చదవటం ప్రారంభించానండి. బైబిల్ తీసుకుని చదవటం ప్రారంభిస్తే, బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు దేవుడు రక్త ప్రోక్షణ గురించి ఎదిపోయిందో కానీ దేవుడు నాకు క్లియర్ గా నేనెవరినని నాకు దేవుడు చూపించాడు. వస్తాను అంకుల్తో మాట్లాడతాను ఒక్క నిమిషం. నవ్ ఐఎమ్ 59 years పాస్టర్ గారు. అవునా అండి? ఓకే ఓకే. నవ్ ఐఎమ్ 59 years. నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ రిటైర్డ్. ఓకే. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ప్రెసెంట్ అండి? ప్రెసెంట్ విత్ సువార్త కూడా. అవునా? సువార్త సేవ చేస్తాను, సాక్ష్యం చెప్తాను, వాక్యం కూడా. అంటే మీ జాబ్ కి ఇదేమి ప్రాబ్లం ఏమి అవ్వలేదా బ్రదర్? లేదండి, లేదు. నేను మా ఆఫీస్ లో కూడా నా పేరు పాల్ అని తెలుసు. ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర్లు అనే ఆయన పాల్గా మారారు. అవునండి, పాల్గా 91 లో నేను ప్రభులోకి రావడం జరిగింది. 92 లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. అది బైబిల్ చదవడం ప్రారంభించారు మీరు? నేను బైబిల్ ఎప్పుడైతే బైబిల్ చదివానో నేనెవరిని అనేది నాకు తెలిసిపోయింది. ఓకే. నేనెవరిని, నా యొక్క స్వభావం ఏంటి, నా లక్షణాలు ఏంటి అనేది నాకు తెలిసిపోయింది. అప్పుడు నేను చేసిన ప్రతి పాపం కూడా దేవుడు నాకు క్లియర్ గా ఆ బైబిల్ చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు నాకు దేవుడు అన్ని నాకు జ్ఞాపకం చేసాడు అన్నమాట. జ్ఞాపకం చేసినప్పుడు నేను పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఒప్పుకోవటం మాత్రమే కాదు, మా నాన్నగారికి నేను ఒక్కనే మగ పిల్లని, ఒక అక్క చెల్లెలు నాకు ఉన్నారు. నా తల్లిదండ్రులకు విరోధంగా నేను చేసిన ప్రతి పాపం కూడా వాళ్ళ ముందు నేను కన్నీటితో వాళ్ళ పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగాను. నన్ను మంచివాడు అని చెప్పి మీరు నన్ను ఒక్కడని ఎంత గారాబం పెంచారు, బట్ నేను ఒక్కడని చెప్పి నాకు ఎంతైనా ఇచ్చేవాళ్ళు డబ్బులు, కానీ మీకు తెలియకుండా నేను ఎన్నెన్నో కార్యాలు చేశాను, అవి మీకు తెలియలేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా దేవుడు నా పాపాలని నాకు కరెక్ట్ గా చూపించాడు, జ్ఞాపకం చేశాడు. కాబట్టి నేను చిన్నతనంలో 6th class లో చదివేటప్పుడే నేను బీడీ సిగరెట్లు అలవాటైంది. మా నాన్నగారు బీడీలు తాగేవాడు, చుట్టలు తాగేవాడు. ఒక రోజు మా నాన్న ఏంటంటే, వెళ్ళి చుట్ట తీసుకెళ్లి పొయ్యి దగ్గర ముట్టించుకురారా అని చెప్తే నేను ముట్టించుకుని వెళ్ళి ఇచ్చాను. ఒకసారి మా అక్కకు కూడా చెప్పాడు ఆ విధంగా. మా అక్క ఏం చేసిందంటే వెళ్ళి ముట్టించుకొని ఒక 2 దమ్ములు తాగింది. అది నేను చూశాను. అది నేను చూసిన తర్వాత ఓహో ఇలా కూడా చేయొచ్చునా, తాగొచ్చునా అని చెప్పి నేను మళ్ళీ ఇంకోసారి ఇచ్చినప్పుడు నేను కూడా అలాగా ముట్టించి నేను కూడా 2 దమ్ములు తాగి తీసుకెళ్లి మా నాన్నకి ఇచ్చాను చాలా సార్లు. అవన్నీ కూడా దేవుడు నాకు క్లియర్ గా చూపించాడు. తర్వాత ఇంకా చాలా విషయాలు ఎన్నో నేను చేసిన ప్రతి పాపం వాక్యం ద్వారా నాకు దేవుడు క్లియర్ గా చూపించాడు. అప్పుడు నేను వాటి బైబిల్ చదువుతున్నప్పుడు మీరు చేసిన ప్రతి క్రియ మీకు కనపడేది క్లియర్ గా అన్ని నేను ఒక వైట్ పేపర్ లో రాసుకున్నాను. అన్నిటినీ ఏదైతే దేవుడు నాకు చూపించాడు అన్నిటిని నేను వైట్ పేపర్ లో రాసుకొని క్లియర్ గా అన్నిటినీ దేవుని దగ్గర మళ్ళీ పెట్టి, ప్రభువా నేను ఎంత ఘోర పాపిని ప్రభువా, నీకు ఎంత విరోధంగా నేను జీవించాను ప్రభు అని చెప్పి నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. తర్వాత ప్రభు నన్ను రక్షించినట్లు నువ్వు నాకు వాగ్దానం దయచే ప్రభు, నాకు మాట్లాడు ప్రభు అని అంటప్పుడు దేవుడు నాకు యెషయా గ్రంథం 61:10 ద్వారా శృంగారమైన పాగా ధరించుకునే పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణం ధరించుకునే పెళ్లి కుమార్తె గాను రక్షణ వస్త్రం నీకు ధరింపజేసినానని ఆ వాక్యం ద్వారా నాకు ప్రభు మాట్లాడాడు. నైట్ 11:45 1992వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు. డేట్ కూడా అన్ని నోట్ చేసి పెట్టుకున్నారు. నైట్ 11:45 టైంలో. ఓకే. అది ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూగా దేవుని సన్నిధికి వెళ్తూ, తర్వాత మా నాన్నగారు సర్వీస్ లో ఉండి చనిపోయారండి. ఇంకా 3 years సర్వీస్ ఉండగా చనిపోయారు సెంట్రల్. కాబట్టి నాకు కంపాషనెట్ గ్రౌండ్ లో నాకు జాబ్ దొరికింది. నేను ఎంఫిల్ కూడా ముగించేసాను. ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ ముగించాను. ముగిస్తున్నప్పుడు గుర్రం జాషువా గారు రాసినటువంటి రచనల మీద
నేను థీసిస్ రాశాను ఎంఫిల్ మెడ్రాస్ యూనివర్సిటీకి. ఓకే. దాంట్లో ఒక శ్లోకం నన్ను బాగా ఇంకా ఆకట్టుకుంది. ఏంటంటే గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యము చాలా మంచి పద్యం అండి ఇది. ప్రతిమల పెండ్లి సేయుటకు 100,000 వేయింతురుగాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రల మెతుకు విధల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అని పద్యం రాసేటి. ఆ పద్యం చదివిన వెంటనే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నిజమే ప్రభువా, ప్రతిమల పెళ్లి చేయడానికి 100,000 ఖర్చు పెట్టాము, బొమ్మల పెళ్లిళ్ళు చేయడానికి 100,000 ఖర్చు పెడుతున్నారు కదా. పేదలైనటువంటి వారు దుఃఖిత మతులైన పేదల పకీర్లు శూన్యం ఖాళీ పాత్రల మెతుకు కూడా ఇరు. ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో 33 కోట్ల దేవతలు మింగేస్తుంటే పేదవాళ్ళ కడుపులు ఎలాగా నింపబడతాయని చెప్పేసి చక్కగా రాశాడండి. చాలా బాగా రాశాడు పద్యం. అది ఎప్పుడైనా నేను సువార్త సేవకి వెళ్ళినప్పుడు వాడుతూ ఉంటాను, పద్యాలు శ్లోకాలు వాడుతూ ఉంటాను. ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న క్రైస్తవానికి కూడా అవసరం అండి. అది నేను మామూలుగా పబ్లిక్ మీటింగ్ అంతా ఎక్కువ వాడను కానీ సార్, మామూలుగా చర్చెస్ లో సేవకుల మధ్య ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. ఈ సేవకుల మధ్య వాడడం కూడా చాలా అత్యవసరం సార్, సేవకుల మధ్య కావాలి. అవునవును, అవి వాడుతూ ఉంటాను. అలాగా తర్వాత ఇంక ప్రభు నమ్ముకుని దేవుని జాబ్ దొరికింది. నాన్నగారు చనిపోయిన 1.5 year లో నాకు జాబ్ దొరికింది. నన్ను నడిపించిన సేవకులు కూడా పాల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, నువ్వు జాయిన్ అయిపో, తర్వాత ప్రమోషన్ మీద నీకు పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సరే, ఎనీవే నేను కూడా ఆలోచన చేశాను. చెన్నైలో మంచి దైవ సేవకుల మధ్య ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఢిల్లీలో ఇస్తాం, అక్కడ ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, డిఫెన్స్ కాబట్టి ఎక్కడైనా ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చినా సరే నేను వెళ్తానని చెప్పాను. నాకు దేవుని కృప వల్ల ఇక్కడ చెన్నైలోనే దొరికింది నాకు జాబ్. ఓకే. దానికి కూడా ఏంటంటే దేవుని సేవలో నేను కొంచెం ముమ్మరంగా పనిచేశాను. ఆ టైంలో 97 నాన్నగారు 97 లో చనిపోయారు. ఆ టైంలో నేను ఫుల్ టైమ్ గా దేవుని సేవలో కొంచెం వాళ్ళతో కలిసి వాళ్ళకి పనులు చేశాను అనమాట. అంటే ట్రాన్స్లేషన్ చేసే విషయంలో అన్ని విషయాల్లో కొంచెం హెల్ప్ గా ఉన్నాను అనమాట. మ్యాగజైన్స్ రాసేటప్పుడు ఇంగ్లీష్ టు తెలుగులో రాసేటప్పుడు తెలుగులో మరలా మంచి చక్కటి తెలుగు పదాలను కూర్చడం అవన్నీ హెల్ప్ చేసేవాడిని అనమాట. అందువల్ల నాకు దేవుడు అంత త్వరగా నాకు జాబ్ ఇచ్చాడు అని నేను గట్టిగా నమ్ముతున్నాను అనమాట. నమ్మానప్పుడు నేను దేవుని పనిలో నేను కొద్ది పని చేశాను, నేను ఎక్కువ పని కూడా చేయలేదు. కానీ దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి నేను అంతగా దేవునికి నమ్మకంగా చేశాను. తర్వాత 93లో నాకు మ్యారేజ్ అయింది సార్. అది దేవుని చిత్త ప్రకారం చేసుకున్నాం. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నాకు 3 అమ్మాయిలు, 2 అమ్మాయిలకు మ్యారేజ్ చేశాను. ఇప్పుడు లాస్ట్ అమ్మాయి MA ఇంగ్లీష్ లిటరేచర్ చదివి బహుగా ఆశీర్వదించాడు. MA ఇంగ్లీష్ లిటరేచర్ చదివి కాలేజీలో లెక్చరర్ పనిచేస్తుంది లాస్ట్ పాప. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ సార్, రిటైర్మెంట్ నేను. ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఈ మధ్యలో 2024లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది పాస్టర్ గారు. నేను సేవకని ఇటు నర్సీపట్నం, మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను. అవునండి, అవును. నర్సీపట్నంలో ఒక పాస్టర్ గారు నన్ను పిలిచారు. పాస్టర్స్ మధ్య కొంచెం వాక్యం చెప్పాలి పాల్ గారు, మీరు రండి అని చెప్పి పిలిచాడు. లీవ్ పెట్టుకుని వెళ్ళాను 2024 నవంబర్లో. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వెళ్ళిన రోజు వాళ్ళ చర్చిలో యూజ్ చేసుకున్నారు. తర్వాత మీకు ఐడియా ఉంటుంది ఏజెన్సీ ఏరియా లంబసింగి, చింతపల్లె. అవునండి. ఆ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్స్ మధ్య వాక్యం పంచుకొని సేవ ఎలాగ ఉండాలి, సేవ ఎలా చేయాలి, సేవకులు ఎలాగ ఉండాలి అని దాని మీద వాక్యం చెప్పి తిరిగి రిటర్న్ వాళ్ళ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను. మరుసటి రోజు నేను తునికి వచ్చేసి తుని నుంచి నేను డైరెక్ట్ గా చెన్నైకి వెళ్ళిపోవాలన్నమాట, ఔరంగేల్కి. ట్రైన్ లేట్ అయ్యేసరికి వేరే ట్రైన్ వచ్చింది. ఇంకా సరే విజయవాడలో దిగేసి విజయవాడ నుంచి మళ్ళీ చెన్నైకి వేరే ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని నేను చెన్నై వేరే ట్రైన్ ఎక్కానండి. వేరే ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కి విజయవాడకి దగ్గరకు వచ్చేసరికి కొంచెం లైట్ గా అట్లా నిద్ర పట్టేసి అట్లా పడుకున్నాను. పండుకునేసరికి విజయవాడ క్రాస్ అయిపోయింది. విజయవాడ క్రాస్ అయ్యాక అప్పుడు వెంటనే సార్ మీరు విజయవాడ అన్నారు కదా అని పక్కన వాళ్ళు లేపారు. లేకపోతే ఇంకా ట్రైన్ క్రాస్ అయిపోయింది, ఇంకా దిగడానికి వీలు పడలేదు. అప్పటికి ప్లాట్ఫామ్ దాటేసింది. కడప. సరే ఇంకా నెక్స్ట్ తెనాలి స్టేషన్ కదా, తెనాల్లో దిగుదామని అట్లా సరే బాత్రూమ్కి వెళ్దామని 2 అడుగులు వేసాను సార్.
2 అడుగులు వేసిన వెంటనే ఇంకా ఎలా కింద పడిపోయాను నాకు తెలియదు, కింద పడిపోయాను. కింద పడిన వెంటనే ఒక అతను, సార్ మీరు కింద పడ్డారు సార్, కొంచెం లోయర్ బెర్త్ ఖాళీగా ఉంది దాంట్లో పండుకోండి అన్నారు. కొంతమంది కుర్రోళ్ళు ఏం చేశారంటే, సార్ అంటే బాత్రూమ్ లో పడిపోయారండి? బాత్రూమ్ కాదు, ఇక్కడ నడిచి వెళ్ళేటప్పుడే వెళ్ళేటప్పుడు అనమాట. అంటే ఇంకా బాత్రూమ్ దగ్గర కూడా పోలేరు, ఇన్ బిట్వీన్ లోనే. ఇంకా కొంతమంది కుర్రోళ్ళు ఏమన్నారు, సార్ మీరు తాగితే అంత విపరీతంగా తులిపడిపోయింది అనేది మాట్లాడారు. నేను అనుకున్నాను నా గురించి వాళ్ళకేం తెలుసులే పాపం అనుకొని నేను వెళ్ళి ఇంకా అట్లనే లోయర్ బెర్త్ ఖాళీగా ఉంది కానీ ఇంకా పనుకున్నాను అంతే. ఇంకా నాకు తెలియదు సార్. ఇంకా ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి కడప స్టేషను. ఇక నాకేం జరిగిందని కూడా నాకేం తెలియదు. తర్వాత లేచేసరికి కడప స్టేషన్. వెంటనే సరే లేచిన వెంటనే చూసుకుంటే నా సూట్ కేసు లేదు, బ్యాగ్ లేదు, బైబిల్ బ్యాగ్ లేదు, సూట్ కేసు లేదు. నా షూ వచ్చేసి కొంచెం దూరంలో పడిపోయాయి. సరే లేచి షూ వేసుకుందామని చెప్తే ఒక లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ చేయి రాలా. ఎంతో ప్రయాసపడి లేవదాన్ని కూడా లేవడానికి వీలు పడలేదు. తర్వాత చిన్నగా పాక్కుంటూ వెళ్ళి షూ వేసుకున్నానండి. వేసుకొని సరే చిన్నగా లేచి అది ఎందుకైందని తర్వాత తెలిసింది నాకు. వెంటనే సరే ఏంటా చుట్టుపక్కల చూస్తే అందరు దిగిపోయేస్తారు, బ్యాగ్ సూట్ కేసు లేదు. భయం వేసింది, ఏదైనా సూట్ కేసు లేదు అని చెప్పి, బైబిల్ బ్యాగ్ లేదు, సూట్ కేసు బట్టలు ఉన్నాయి అని ఇంకా డోర్ దాకా వచ్చాను. డోర్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు నా బ్యాగ్ సూట్ కేసు పట్టుకొని ప్లాట్ఫామ్ కూర్చున్నారు. అదే బండి ఆగినటువంటి ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంకా అరే మన సూట్ కేసు ఆర్పిఎఫ్ వాళ్ళ దగ్గర ఉందని, పోలీసు వాళ్ళ దగ్గర ఉందని చెప్పి నా ఐడి కార్డు చూపించి, నేను సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నాను, నేను నాది బ్యాగ్ నాదండి, సూట్ కేసు నాది, నేను ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నాను అని నా ఐడి కార్డు చూపించాను. చూపించిన వెంటనే అది నాకు ఇచ్చారు వాళ్ళు. ఓకే సార్ మీరు వచ్చి లేపారంట, కానీ నేను లేవలేకపోయేసరికి సరే లేచిన తర్వాత ఇవ్వచ్చులేని వాళ్ళు అక్కడే కూర్చున్నారు. సరే నేను తీసుకొని మరలా ఫస్ట్ ప్లాట్ఫారం రావడానికి నా కనీసం 40 నిమిషాలు పట్టింది. నడవటానికి కూడా వీలు పడలేదు నాకు. సరే ఎట్లోనో దేవుని యొక్క కృప వలన లేచి నడిచి చిన్నగా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఎలా చేయాలి, నేను ఒక్కడిని ఇప్పుడు చెన్నైకి వెళ్ళాలంటే నేను ఒక్కడిని వెళ్ళలేను, బ్యాగ్లు వేసుకొని నేను నడవలేకపోతున్నాను, ఎలాగ వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నాను. వెంటనే నాకు కడపలో పాస్టర్ గారు నాకు పరిచయం. ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన వెంటనే ఇట్లా, సార్ పాస్టర్ గారు నేను కడప ఫస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను, నేను ఒక్కడిగా నేను చెన్నైకి వెళ్ళలేను, ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు, నేను వెళ్ళటానికి నా వల్ల కావట్లేదు, మీరు వచ్చి దయచేసి ఇంటి వరకు నన్ను వచ్చి డ్రాప్ చేయండి అని చెప్పాను. వెంటనే సార్ ఏం సార్ అంత పెద్ద మాట అన్నారు, నేను ఇప్పుడు ఇదిగో స్టేషన్, నేను కూడా స్టేషన్ పని మీద వస్తున్నాను, దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఒక 2 నిమిషాలకు వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఇంకా 10 గంటలకి, మార్నింగ్ 10 గంటలకి బాంబే టు చెన్నై మెయిల్ ఒకటి ఉంది, ట్రైన్ ఉంది. ఆ రూట్ లో కూడా నేను ఎక్కువ తిరిగాను అనమాట. కడప కూడా చాలా సేవకే తిరిగాను, చాలా సార్లు తిరిగాను. కాబట్టి ఆ పాస్టర్ గారు కూడా నన్ను ఎన్నోసార్లు పిలిచాడు వాళ్ళ చర్చిలోకి. అందువల్ల ఆయన నాకు మంచి పరిచయం కాబట్టి వెంటనే ఆయన ఫోన్ చేసి వచ్చారు. తర్వాత చూసి నా పరిస్థితిని చూసి ఫస్ట్ ఎయిడ్ ఏదైనా చేయించుకుని వెళ్దాం, నడవలేకపోతున్నారంటే లేదులేండి నాకు ఇది ఇట్లానే ఏందని కూడా తెలియదు సార్, నేను చెన్నైకి వెళ్ళిన తర్వాత చూపించుకుంటాను సార్, మొదట మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వెంటనే బాంబే మెయిల్ ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోయాం, చెన్నైకి వెళ్ళొచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత నైట్ సాయంకాలం ఒక 7 గంటలకు ఇంటికి వచ్చేసాము. ఒక 8 గంటలకు నేను హాస్పిటల్కి, అందరు ఇంటి దగ్గర చూసి ఏంది ఇట్లా పరిస్థితి అయిపోయింది, ఇక్కడ నడవలేకపోతున్నాం, ఏదో హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ అంత టెస్ట్ చేసి చూసి అప్పుడు చెప్పారు, నువ్వు స్పాట్ లో చనిపోవాల్సినటువంటి వాడు, నీకు వచ్చింది చిన్న విషయం కాదు, ఇది నీకు వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్, మేజర్ స్ట్రోక్, అది బ్రెయిన్ స్ట్రోక్, మేజర్ స్ట్రోక్. అసలు నీకు ఎలా జరిగిందని చెప్పి మీకు చెప్పినంత వివరంగా చెప్పాను. చెప్తే అసలు అలాంటి కాన్షియన్సే ఉండదయ్యా, డాక్టర్స్ గా మెడికల్ మేము చెప్తున్నాం, అలాంటి కాన్షియన్సే ఉండదు. వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే నీకు అసలు ఏం తెలియదు, అసలుకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అసలుకి నీకు ఇంత మళ్ళీ కాన్షియస్ ఇంకొక మనిషిని ఫోన్ చేసి అతను రప్పించుకొని అతని ద్వారా వచ్చామంటే ఇట్ ఈస్ మార్వలెస్ అని చెప్పేసి డాక్టర్ అన్నాడు అనమాట. సరే ఎనీవే ఏదో మొత్తానికి నువ్వు తప్పించుకున్నావు, నీ పట్ల ఏదో మంచి ప్రణాళిక ఉంది, అందువల్ల నువ్వు తప్పించుకున్నావు. ఎనీవే నువ్వు ఇమీడియట్ గా ఇంతటితో నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి నువ్వు ట్రీట్మెంట్ చూపించుకో అని చెప్పి చెప్పారన్నమాట. ఇంకా మరుసటి రోజే నేను
ఆ రోజు ఇంకా నైట్ ఇంట్లో వచ్చి స్టే చేసి మరలా మరుసటి రోజు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. మా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట మెడికల్ బిల్ అంతా. ఇంకా వెంటనే అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ నన్ను ఎలా జరిగింది ఏం జరిగింది నడవలేకపోతాను అంటే నేను మీకు చెప్పిన విషయం అంతా చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేసి చెప్పారు, ఇది చిన్న విషయం కదా, ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు డాక్టర్స్. నన్ను ఒక డాక్టర్ అమ్మ బాగా చక్కగా చూసింది సార్, పాస్టర్ గారు చాలా బాగా చూసింది. మంచి ఇంజెక్షన్స్, ఒక్కొక్క ఇంజెక్షన్ 40,000 రూపాయలు. ఎందుకంటే విత్ ఇన్ 8 hours లో ఇంజెక్షన్ అయిపోతే పారాలసిస్ వచ్చి అసలు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదంట. ఓకే. ఒక్కొక్కరైతే వెంటనే స్పాట్ లో చనిపోతారంట. కానీ దేవుడిని యొక్క కృప, దేవుని సేవకి వెళ్ళి తిరిగి వచ్చాం కాబట్టి నా మంచో నాది నీతి కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, దట్ ఇస్ గాడ్స్ గ్రేస్ తప్ప లేదంటే నేను అసలు బయటకు వచ్చిండేవాడిని కాదు. ఓన్లీ గాడ్స్ గ్రేస్ అన్నమాట. దాన్ని బట్టి ఇంకా 1 week నన్ను హాస్పిటల్లో ఉంచారు. ఆ తర్వాత వచ్చేసాను. తర్వాత డిశ్చార్జ్ చేశారు. నన్ను లేచి నడవమని చెప్పారు. లేచి నడిచాను బాగా. ఇప్పుడు మెడిసిన్ వాడుతా ఉన్నాను. కంటిన్యూగా నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే సార్, ఎందుకంటే వన్స్ ఎప్పుడైనా ఆఫ్ చేసామంటే మరలా ఇంకోసారి స్ట్రోక్ రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు బ్రెయిన్స్, కాబట్టి కంటిన్యూగా మెడిసిన్ వాడాల్సిందే అని చెప్పారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను మెడిసిన్ వాడుతా ఉన్నాను. 1 month నాకు మెడికల్ లీవ్ ఇచ్చారు. డాక్టర్ ఏమే రాసి ఇచ్చింది, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాన్ని బట్టి 1 month మెడికల్ లీవ్ తీసుకొని ఉండి తర్వాత మరలా ఒకసారి వెళ్తే ఆమె మరలా చెప్పిందన్నమాట, ఇంకా నీకు ప్రాబ్లం లేదు, నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు అని చెప్పి. అయితే నువ్వు ఎక్కువగా సిస్టంలో వర్క్ చేయొద్దు, కంప్యూటర్లో వర్క్ చేయొద్దు, అలాగే 2-wheeler కానీ ఏదైనా ఇవన్నీ డ్రైవ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు అని చెప్పారు. దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కడ ట్రైన్ ప్రయాణం కానీ ఎక్కడికి ఇంక మీదట ఎక్కడ చేయొద్దు, సింగిల్ గా ఎక్కడికి పోవద్దు అని చెప్పారన్నమాట. అయినా కూడా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ పాస్టర్ గారు. ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ నార్మల్ గా ఉన్నాను. మీరు ఎలాగున్నారు అలాగే ఉన్నాను దేవుని కృప వల్ల. అందుకని సరే ఇప్పుడు ప్రస్తుతానికి డ్యూటీకి పోవడం రావడం రెస్ట్ తీసుకోవటమే సార్. నేను ఇంకా ఇన్ ఫ్యూచర్ లో రిటైర్మెంట్ నెక్స్ట్ మే నెలలో రిటైర్మెంట్ సార్. 2027 మే నెలలో May 31st కి రిటైర్మెంట్. దాని తర్వాత ఫుల్ టైం సేవ చేయాలని నేను. అలాగే నౌ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ప్రే ఫర్ మీ. అలాగే సార్, ఓకే సార్. ఇప్పుడు మీ లైవ్ చూస్తే నేను నంబర్ చూసి మీకు కాల్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ సో మచ్.